బంగారం కొట్టుకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఇది రాజమండ్రిలో ఏదైనా బంగారం షాప్కి వెళ్ళామనుకోండి, బంగారాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి మనకి ఇస్తాడు. దేంట్లో పెట్టిస్తాడు? ప్లాస్టిక్ బాక్సే కదా అది. మీరు ఉంగరం కొన్నా, చైన్ కొన్నా, మరి ఇంకేదైనా కొన్నా ప్లాస్టిక్ బాక్స్ లేదా స్పాంజ్తో తయారు చేసినటువంటి ఒక బాక్స్తో అందులో పెట్టేసి మనకి ఇచ్చేస్తాడు. లోపల చక్కగా క్లాత్ ఉంటుంది, ఒక సిల్వర్ క్లాత్ లాంటిది ఉంటుంది, అది మెరుస్తూ ఉంటుంది, పాలిస్టర్ క్లాత్ లాంటిది. దాని లోపల చక్కగా 2-3 బెల్ట్లు అరేంజ్ చేస్తాడు, ఆ నెక్లెస్ కానీ చైన్ కానీ తప్పిపోకుండా, అంటే ఫిట్గా ఉండడానికి. అలాంటి ఒక బాక్స్లో పెట్టి మనకి ఇచ్చేస్తాడు. అది ప్లాస్టిక్ మెటీరియల్. ఇది మెటీరియల్ ప్లాస్టిక్కే. ఎప్పుడైతే బంగారం అందులోకి వచ్చి చేరిందో ఈ మెటీరియల్ వాల్యూ మారిపోయింది. సో ఎప్పుడైతే దాన్ని మనం చూసామో ఆటోమేటిక్గా దాని రేంజ్ మారిపోయింది, దాని లెక్క మారిపోయింది, దాని విధానం మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే అందులోనికి వెళ్ళినటువంటి గోల్డ్, అందులోనికి వెళ్ళినటువంటి పదార్థం దాని విలువను ఏం చేసింది? మార్చేసింది, పెంచేసింది. ఇన్ ద సేమ్ సెన్స్ శరీరాలు అందరివి ఒకలాంటివి. ఆ రోడ్డు మీద పోయే వాళ్ళవి, ఇక్కడ కూర్చున్న మీవి, లోకంలో తిరుగుతున్న వాళ్ళవి, మీ చుట్టూ మీతో కలిసి బ్రతుకుతున్న వాళ్ళవి, శరీరాలు అందరివి ఒకలాంటివే. సేమ్ రక్తమాంసాలు, మీలో ప్రవహించే రక్తం, వాళ్ళలో ప్రవహించే రక్తం, మీలో ఉన్న అవయవాలు, వాళ్ళలో ఉన్న అవయవాలు, ఇవన్నీ సేమ్ ఒకటే, డిట్టో. బట్ అందులోనికి విశ్వాసము ద్వారా క్రీస్తు నివసిస్తే, ఆ దేహంలోనికి ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం ద్వారా ఆ దేహంలో ఆత్మ నివసించే పరిస్థితిని పొందుకుంటే అక్కడ నుంచి మారిపోయింది. లోపల మన వాల్యూ మారిపోయింది, మన అట్రాక్షన్ మారిపోయింది, మన శక్తి మారిపోయింది, మన బలం మారిపోయింది, మనం ఆకర్షించుకునేవన్నీ మారిపోయాయి. యు ఆర్ ద స్పెషల్ యూనిక్ పర్సన్. నువ్వు చాలా స్పెషల్, ఒక యూనిక్ పర్సన్ ఈ భూమి మీద. నువ్వు బ్రతికేది 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. బ్రతికినంత కాలం నువ్వు దేవునికి స్పెషలే. నువ్వు స్పెషల్గానే కనబడతావు, అంతే. నువ్వు స్పెషల్గానే కనబడతావు. ఎందుకంటే నీలో పోయబడినది మెటీరియల్ ఒకటే అయినా, అందరి మెటీరియల్ లాంటి మెటీరియల్ నీదైనా, నీలో పోయబడిన దానిని బట్టి నీ విలువ ఏమైపోయింది? మారిపోయింది.